కరీంనగర్ జిల్లా హుజురాబాద్ బస్టాండ్లో పోలీసులకు తనిఖీలు చేపట్టారు. ఒరిస్సా రాష్ట్రం మల్కజ్గిరి గ్రామానికి చెందిన అర్జున్, సుభాష్ అనే ఇద్దరు యువకులు గత 5-6 సంవత్సరాల క్రితం నుండి హైదరాబాద్ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయికి భారీ డిమాండ్ ఉందని హుజురాబాద్కు వచ్చిన ఇద్దరిని పోలీసులు పక్కా సమాచారంతో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అయితే యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దని కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈరోజు మన ఇన్స్పెక్టర్ హుజురాబాద్ గారికి వచ్చినటువంటి నమ్మదగిన సమాచారం మీద ఒరిస్సా స్టేట్కి సంబంధించి మల్కన్గిరి జిల్లాకు సంబంధించిన అర్జున్ తనుగుల, తర్వాత సుభాష్ సీసా పక్కపక్క గ్రామాలు వీళ్ళు ఈ అర్జున్ తనుగుల ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఖాళీగా ఉంటున్నాడు. ఇద్దరు కూడా మ్యారేజ్ అయిపోయింది. గత 5-6 సంవత్సరాల నుండి వీళ్ళు అక్కడ వీళ్ళ యొక్క భూముల లోపల కొంత కల్టివేషన్ చేస్తూ మన తెలంగాణలో హైదరాబాద్ సిటీ, సైబరాబాద్, రాచకొండ పరిసర ప్రాంతాల్లోకి వాళ్ళు అమ్ముతున్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కొత్తగా మనం అమ్మితే జస్ట్ 2,000కి అమ్ముతున్నాము, ఇక్కడ పోయినట్టయితే వీళ్ళు ఇక్కడ లోకల్ 20,000 కిలో అమ్ముతున్నారు కదా అని చెప్పి వాళ్ళు ఇక్కడే అమ్ముదామనేటువంటి కాన్సెప్ట్తో మన నిన్న విశాఖపట్నం నుంచి మన వరంగల్ ట్రైన్లో వచ్చి మన హుజురాబాద్లో బస్ స్టాండ్లో ఇక్కడ దిగి ఇక్కడ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అమ్ముదామనేటువంటి కాన్సెప్ట్లో వచ్చినటువంటి దాని మీద వారికి వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ యూనస్ రైడ్ చేసి వాళ్ళిద్దరు కూడా పట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ మన దగ్గర మీ అందరికీ తెలుసు, గతంలో ఒక 2 months బ్యాక్ ఒక 45 నుంచి 60 మందిని మనము అందరికి కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. దానిలో చాలామంది విద్యార్థులు ఉన్నారు. దయచేసి అందరి పేరెంట్స్కి తర్వాత పిల్లలకు కూడా చెప్పేది ఏంటంటే ఈ వ్యసనాలకునే ఈ జీవితాలు పాడు చేసుకోవద్దని చెప్పి ఇలా అమ్మే వాళ్ళు చాలామంది తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఆరోగ్యం పాడవుతుంది, ఫ్యూచర్ కూడా పాడవుతుంది. దీంట్లో చాలా కఠినమైనటువంటి